హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను చూడండి. కప్పు గోధుమ పిండి, రాగి పిండికి 1 కప్పు, బెల్లం 1 కప్పు, 2 యాలకులు, ఉప్పు, ఆయిల్ అండి. ఇదిగోండి గోధుమ పిండి వేస్తున్నాను, రాగి పిండి. ఈ రెండు హెల్తీ ఫుడ్డేనండి. రాగి పిండి, గోధుమ పిండి ఇవన్నీ కూడా చాలా మంచిది పిల్లలకి, హెల్త్కి. నడుము బలం ఉంటుంది. పిల్లలు కూర్చొని వస్తారు కదా. ఇదిగోండి బెల్లం 1 కప్పు, మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం ఇది. ఇదిగోండి యాలకుల పొడి, చిటికెడు ఉప్పు కలుపుకుందామండి. నీళ్ళు వేస్తున్నాను చూడండి. బెల్లం కరగాలి కదా. కొంచెం గట్టిగా కలుపుకోవాలి, పిండి బోండాల్లా రావాలి. ఉత్తి రాగి పిండి తినమంటే తినరు కదా. అందుకని గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం ఇలా కలిపి పెడితే కొంచెం బాగుంటుందండి. పిల్లలకి నడుము బలం ఉంటుంది. పెద్దోళ్ళు కూడా తినొచ్చు, పిల్లలు తినొచ్చు. కలుపుకోవాలి ఇలా జారుగా వచ్చేలాగా. ఇలా కలుపుకుంటే బోండాలు వేసుకోవడానికి బాగుంటాయి. రాగి పిండి, గోధుమ పిండి బోండాలు, బెల్లం తీపి బోండాలు. బాండిట్లో నూనె పోసుకుందామండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకొని బాండిట్లో నూనె పోసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ పోసుకొని చేసుకుంటే చాలు. అదిగోండి ఇంకా బోండాలు వేద్దాం. నూనె కూడా ఎక్కిందండి. అలా చిన్న చిన్న బోండాలు వేసుకోవాలి. మరి పలచగా చేసుకోకూడదు. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మన చేతికి ఇలా నొక్కితే వచ్చేలాగా. రాగి పిండి ఎముకలకి బలమేనండి. గోధుమ పిండి బలమే, బెల్లం ఐరన్ అన్నీ కలిపితే ఈ మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. ఎవరికైనా తినొచ్చు. ఎవరైనా తినలేన వద్దు అన్న వాళ్ళు కూడా బాగా తింటారు. పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ కూడా బాగా తింటారండి. బాగుంటాయి. కొంచెం తీపి ఉంటుంది, అన్నీ బలానికి బలము ఉంటాయి. ఇలా ఈవినింగ్ స్నాక్ అండి. ఎంతోసేపు పట్టదు, ఒక్క 10 నిమిషాల్లో అయిపోతాయి చేసుకుంటే. ఓపికగా చేసుకోవాలి. కానీ మా వీడియోలు నచ్చుతున్నాయా మీకు? చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏదో నేను టైంపాస్కి పెట్టుకున్నానండి ఇలాగా యూట్యూబ్ ఛానల్. మా వారు చనిపోయిన కాడి నుంచి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని ఇలా పెట్టించారు పిల్లలు. మా మేనల్లుళ్ళు ఇద్దరు కలిసి పెట్టించారండి. అప్పటి నుంచి చేస్తున్నాను. మీరు కూడా ఆదరించాలి నన్ను. పళ్ళులాగా వచ్చినాయి. ఎలాగ వచ్చినాయో సపోటా పళ్ళులాగా వచ్చినాయండి. ఇలా రావాలి, ఇలా ఆగాలి సపోటా పళ్ళులాగా.
చూసారా, నూనె కూడా పీల్చమండి. చక్కగా ఈ 2 పిండిలు వేసాం కదా, బెల్లం వేసాం, నూనె ఎక్కువ పీల్చదండి, వదిలేస్తుంది నూనెని. చూడండి, ఇలా పట్టుకొని చూడండి, నూనె కూడా ఉండదు. అదిగోండి, చూసారా, అది ఇదిగోండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం బోండాలు రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.